కొత్త ఏడాది కొత్త ఆశలు కొత్త నిర్ణయాలతో దూసుకురాబోతుంది. 2025లో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదాయపు పన్ను ఊరట నుంచి జీఎస్టీ తగ్గింపుల వరకు సామాన్యుడికి ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. క్రెడిట్ కార్డు మొదలు రైల్వే నిబంధనల వరకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. అయితే అదే ఊపును 2026లో కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. సామాన్యుల రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులు జనవరి నుంచే అమల్లోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్రెడిట్ స్కోర్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆర్థిక జీవన విధానం క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంది. క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి జీవితాన్ని నిర్దేశించేలా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కొత్త ఏడాది నుంచి ఇక మరింత ఫాస్ట్ గా క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు క్రెడిట్ స్కోర్ 15 రోజులకు ఒకసారి మాత్రమే అప్డేట్ అయ్యేది. ఇకపై అలా కాదు. జనవరి 1 నుంచి బ్యాంకులు ప్రతి వారం క్రెడిట్ బ్యూరోలకు వివరాలు పంపించాలి. దీనివల్ల లోన్ చెల్లింపులు, కొత్త రుణాలు వంటి వివరాలు వెంటనే మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతాయి. ఫలితంగా లోన్ అర్హత త్వరగా తెలుస్తుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 8వ వేతన కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ పడడం కొత్త మార్పుగా చెప్పొచ్చు. డిసెంబర్ 31తో 7వ వేతన కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే పెన్షన్ విధానంపై రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులు తమకిష్టమైన ఆప్షన్ ను ఎంపిక చేసుకున్నారు. ఒకవేళ ఎంపిక చేసుకోకపోతే పాత విధానం అమలయ్యే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వారి జీత భత్యాలపై ప్రభావం చూపుతుంది. జనవరి 1 నుంచి 8వ వేతన కమిషన్ ప్రారంభం కానుంది. అధికారిక ప్రకటన రాకపోయినా వేతన సవరణలు జనవరి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కు పెద్ద ఊరటగా మారనుంది. దీంతో పాటు భారతీయ అత్యంత పెద్ద రవాణా నెట్వర్క్ రైల్వేలపై కూడా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రైల్వే టైం టేబుల్లో మార్పులు కొత్త ఏడాది నుంచి అమలు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు ఉండనున్నట్టు తెలిపారు అధికారులు. వందే భారత్ సహా 25 రైళ్ల టైమింగ్స్ మారనున్నాయని ప్రకటించారు సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు. ఉదాహరణకు సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇకపై ఉదయం 5 గంటలకే బయలుదేరుతోంది. సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ 10 నిమిషాల ముందుగా ప్రయాణం మొదలవుతోంది. అలాగే కాకతీయ ఎక్స్ప్రెస్ కూడా ఇకపై ముందుగానే బయలుదేరనుందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చు. 2025లో ఆధార్ కార్డు విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రైల్వే రిజర్వేషన్ మొదలు ఆధార్ అప్డేషన్ వరకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. రైల్వే టికెట్ల అక్రమాలపై చెక్ పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పటికే తొలి 16 నిమిషాలు ఆధార్ లింక్ అయిన ఖాతాలకే టికెట్ పొందే అవకాశం ఉంది. ఆ సమయాన్ని దశల వారీగా 4 గంటలు, ఆపై రాత్రి 12 గంటల వరకు పెంచనున్నారు. ఆధార్ లింక్ లేకపోతే టికెట్ పొందడం సాధ్యం కాదు. ఆధార్ అథెంటికేషన్ లేకుంటే అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకోవడం ఇకపై కష్టమే అంటున్నారు రైల్వే ఉన్నతాధికారులు. జీఎస్టీ నిబంధనల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో సాధారణ కార్ల ధరలు భారీగా తగ్గాయి. అయితే రానున్న రోజుల్లో ప్రీమియం కార్లు, బైకుల ధరలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. 2026లో బైకులు, కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్ అనే చెప్పాలి. జనవరి 1 నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. మెర్సిడెస్ బెంజ్, BMW, నిసాన్, రెనో, MG మోటో, BYD వంటి ప్రముఖ కంపెనీల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేసే ఏథర్ ఎనర్జీ కూడా తన వాహనాల ధరను కనిష్టంగా 3,000 రూపాయల వరకు పెంచేందుకు సిద్ధమైంది. ఇక చివరిగా నిత్యం ఇంట్లో వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీలపై కూడా రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అంతర్జాతీయంగా వచ్చే ముడి చమురు ధరల్లో మార్పుల కారణంగా వంట గ్యాస్ ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. గ్యాస్ వినియోగించుకునే వారికి కొంత ఊరట లభిస్తుందని చెబుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలు సవరిస్తారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యంలో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. వీటన్నిటితో పాటు ఆదాయ పన్ను రిటర్న్లకు సంబంధించిన కొత్త ఫారాలు కూడా జనవరిలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద కొత్త సంవత్సరం సామాన్యుడికి కొన్ని సవాళ్లు, ఇబ్బందులు తీసుకొచ్చినా మరికొన్ని అంశాల్లో ఊరటిచ్చే నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో ముందే తెలుసుకుంటే అందుకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది కొత్త ఏడాది చోటు చేసుకునే కీలక మార్పులు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. 2025 కంటే 2026 కొత్త రోజు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో